భాగవతంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో 4వ స్కందంలో 16వ అధ్యాయం. ఇందులో దీని అధ్యాయం పేరు వచ్చేసి, సో ఇక్కడ ఉన్న సూత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పృథు మహారాజుని ఇంకా పొగడ్డం కంటిన్యూ చేస్తారు. ఇంకా భవిష్యత్తులో పృథు మహారాజు ఏమేమి సాధించబోతున్నారు, ఏమేమి కార్యాలు చేయబోతున్నారు, ఏమేమి అద్భుతాలు చేయబోతున్నారు, అన్ని విషయాలు ముందుగానే వర్ణించేస్తారు వీళ్ళు. సో ఇవన్నీ కూడా ఇక్కడ చర్చించారు ఈ అధ్యాయంలో. సో ఈరోజు మొత్తం ఈ అధ్యాయం చూడడానికి ప్రయత్నిద్దామంట. సో పృథు మహారాజు యొక్క భవిష్యత్తులో చేసే కార్యాలన్నీ కూడా ఆయన గొప్ప గొప్ప కార్యాలు. సో 16వ అధ్యాయం ఇది 4వ స్కందంలో. మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మొదటి శ్లోకం నుంచి అధ్యాయం ఆరంభించబోతున్నాము. మైత్రేయ ఉవాచ ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః తుష్టువుస్తుష్టమనసస్ తద్వాగమృత సేవయా. సో మైత్రేయ ముని ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా పృథు మహారాజు ఆయన ఆ విధంగా అన్నారు. వాళ్ళు ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళందరినీ అక్కడున్న పొగిడే వాళ్ళని చెప్పేశారు, మీరు పొగడకండి అలా ముందే నాకు అని. సో ఆయన యొక్క ఈ యొక్క నమ్రతాపూర్వకమైన అమృత వచనాలు విని ఆ పొగిడే వారికి చాలా ఆనందం కలిగిందంట. అంటే ఇంత పెద్ద రాజయ్య కూడా ఇలా ఎంతో నమ్రతపూర్వకంగా ఆయన నన్ను పొగడద్దు అని చెప్పేస్తున్నారు. సో అదే ఇక్కడ చెప్పారనమాట. తుష్ట మనసస్, వాళ్ళు అది విని సంతుష్టిపడి ఇంకా వాళ్ళు ఆ పృథు మహారాజుని పొగడ్డము ఆపలేదన్నమాట. ఇంకా గొప్పగా ప్రార్థనలు చేశారు, ఇంకా గొప్పగా పొగిడారు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ విషయాలు పృథు మహారాజు గురించి, ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఆయన భగవంతుడి యొక్క అవతారం, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకి ఎలా తెలుసు అంటే ఋషులు మునులు వాళ్ళకి చెప్పారనమాట, వాళ్ళని ఆదేశించారు. సో అందుకనే అలా ఋషుల మునుల నుంచి వాళ్ళకి ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళ ఆదేశానుసారంగానే వాళ్ళు పృథు మహారాజునిలో పొగుడుతున్నారనమాట. అందుకే ఇక్కడ చెప్పారనమాట ముని చోదితాః అని. సో మునుల ద్వారా వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలిసాయన్నమాట.
సో ఈ విధంగా ఎలా ఇప్పుడు ఇక్కడ ఉన్న సూత, మాగధ, ఇంకా వంది వీళ్ళనమాట ఇక్కడ పొగిడేది. వీళ్ళు బేసికలీ ఏంటంటే వీళ్ళ ప్రొఫెషనల్ రిసైటర్స్ అనమాట. సో వీళ్ళకి ఎలా తెలిసింది అంటే అక్కడ ఉన్న మునుల ద్వారా. సో ఇలా మనకు ఎవరు భగవంతుడి యొక్క అవతారం అనే విషయం తెలిసేది అలా గురువులు, సాధువులు, శాస్త్రాల ద్వారా. ఎలాగైతే ఇక్కడ వాళ్ళకి గురువులు, సాధువులు చెప్పారు. సో ఇవన్నీ విషయాలు కూడా శాస్త్రాల్లో ఉంటాయి. అందుకే నరోత్తమ్ దాస్ శకురి విషయాన్ని అన్నారు. మనము మన ఏవైనా సరే ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి, భగవంతుడి విషయాలకు సంబంధించి, భగవంతుడి అవతారం విషయాలకు సంబంధించి ఏదైనా సరే మనకు తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? గురువు, సాధువు, శాస్త్రాలు. సో మనకి మన గురువు ఏ విషయాలు చెప్తారంటే ఏవైతే శాస్త్రాల్లో ఉన్నాయో, ఏవైతే మిగతా సాధువులు, ఆచార్యులు చెప్పారో అవే విషయాలు చెప్తారు. అవే విషయాలు చెప్పాలి. వారే సరైన గురువు. సో అందుకని మూడింటిని మనము అనుసరించాలన్నమాట. మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో బాగా ముందుకెళ్ళాలి, కన్ఫ్యూజన్ తక్కువ ఉండాలి అంటే మనము సరిగ్గా అన్ని విషయాలు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలంటే 3 ఫాలో అవ్వాలన్నమాట. గురువు, సాధువు, శాస్త్రం. సో మనకు శాస్త్రాలు ఉన్నాయి, ఇది ప్రమాణం, అవునా? సో అవే అందరూ సాధువులు, గురువు కూడా చెప్తారు కూడా. సో అలా మనం వేరే ఆచార్యులు, వేరే సాధువులు, ప్రామాణికమైన సాధువులు, ఆచార్యుల నుంచి, ఇంకా శాస్త్రాల నుంచి మనం చదివినప్పుడు, విన్నప్పుడు అర్థం చేసుకుంటాం అసలు ఏముంది శాస్త్రాల్లో, అసలు ఆచార్యులు, సాధువులు ఏం చెప్తున్నారు. సో అలా మనం అవి తెలిసినప్పుడు అలాగే దాంతోపాటు మనం గురువు నుంచి కూడా వింటున్నాం. సో గురువు నుంచి వింటున్నాం, అప్పుడు మనకు గురువు నుంచి కూడా విన్నది కూడా కరెక్టా కాదా మనమే అర్థం చేసుకోగలం. ఆయన కరెక్ట్ సాధువులు, గురువుల ప్రకారం చెప్తున్నారా లేదా. సో ఆ విధంగా మనం అర్థం చేసుకొని గురువు నుంచి ఇంకా శిక్షణను ఇంకా బాగా తీసుకోవచ్చు. మనకి గురువు పట్ల ఇంకా శ్రద్ధ ఇంకా పెరుగుతుంది. సో ఆ విధంగా మనము గురువు ఇంకా ఆశ్రయించవచ్చు. ఎందుకంటే మనం గురువు దగ్గర కదా ఆశ్రయం తీసుకొని ఆయన నుంచే భగవద్ధామానికి వెళ్ళేది. సో మనకి సంపూర్ణమైన నమ్మకం, శ్రద్ధ పెరగాలి అంటే ఇలా మూడింటిని బాగా ఫాలో అయితే అప్పుడు మనకి ఇంకా బాగా శ్రద్ధ అనేది పెరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఒకవేళ ఎవరైనా డొంగి గురువు ఉంటే కూడా మీరు వెళ్ళి అతను డొంగి, ఫేక్ గురువు అయితే కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు వేరే ఆచార్యులు, ప్రామాణికమైన ఆచార్యులు, శాస్త్రాల నుంచి, వేరే గురువుల నుంచి కూడా వింటున్నారు కనుక సో ఈ విధంగా ఈజీగా మనము సేఫ్గా భక్తిలో ముందుకెళ్ళొచ్చు అన్నమాట. లేకపోతే ఎవరో ఒక వ్యక్తిని మీరు ఫాలో అవుతున్నారు, అతని నుంచే వింటున్నారు, ఎప్పుడు పుస్తకాలు చదవలేదు, ఇంకా ఎప్పుడు వేరే ప్రామాణికమైన ఆచార్యులు, సాధువుల నుంచి ఎప్పుడు వినట్లేదు, వాళ్ళ సాంగత్యం గ్రహించలేదు, ఒకే వ్యక్తిని వింటున్నారు. మరి ఆ వ్యక్తి సరిగ్గా లేకపోతే అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అతను కరెక్ట్ చెప్తున్నాడు లేదని మీకు ఎలా తెలుస్తుంది? సో అందుకనే మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆయన ప్రామాణికమైన వ్యక్తి, ప్రామాణికమైన గురువు అయితే పర్వాలేదు, లేకపోతే మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మన ఇస్కాన్లో మల్టీ గురు సిస్టమ్ ఉందన్నమాట. అంటే చాలామంది గురువులు ఉన్నారు ఇస్కాన్లో. అందుకనే మీరు ఒకే ఒక్కరి దగ్గర నుంచి వినడం కన్నా, ఒకే శిక్షా గురువు దగ్గర నుంచి వినడం కన్నా బెస్ట్ ఏంటంటే ఒకరిని ఫాలో అవ్వండి, కానీ మంచిగా అందరి నుంచి, శాస్త్రాల నుంచి బాగా వినండి. ముఖ్యంగా ప్రభుపాద ద్వారా పుస్తకాలు బాగా చదవండి. అప్పుడు మీకు, ఎందుకంటే ఎవ్వరు గురువులు ఉన్న ఇస్కాన్లో, మన ఇస్కాన్కి సంబంధించి అందరూ కూడా ప్రభుపాద ద్వారా పుస్తకాల్లోంచే చెప్పాలి. అందులో ఉన్న విషయాల్ని అర్థం చేయించాలి ఇంకా మనకు అర్థమయ్యే విధంగా బాగా. సో అందుకని మనం ప్రభుపాద ద్వారా పుస్తకాలు రెగ్యులర్గా చదివితే తర్వాత మనం ఏ గురువు నుంచి విన్నా మనకు అర్థమవుతుంది అతను కరెక్ట్గా ప్రభుపాద ద్వారా పుస్తకాల్లో ఉన్నాయి చెప్తున్నారా, వేరే ఏమని చెప్తున్నారా, సో మన పరంపరలో ఉన్న జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని మనము తద్వారా ఏంటంటే మనము గురువుకి శరణాగతి బాగా అవ్వచ్చు. మనకు నమ్మకం బాగా పెరుగుతుంది గురువు పైన. ఈ గురువు ఇతను మనకు ప్రభుపాద వారు ఏవైతే అందించారు పుస్తకాలు, ఆయన ఏవైతే ప్రవచనాల్లో చెప్పారో అవే ప్రభుపాద వారి జీవిత చరిత్ర నుంచి ఆయన ఏం చేశాడో దాని నుంచే మనకు అన్ని శిక్షణలు అందిస్తున్నారు అనే నమ్మకం ద్వారా మనం ఇంకా గురువుని బాగా ఆశ్రయించుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇంకా గురువు, సాధు, శాస్త్రం, అందుకే ఈ 3 చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఆధ్యాత్మిక విషయాలు మనం అర్థం చేసుకోవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. సో అందుకనే ఇక్కడ ఇంకొక విషయం మనకు అర్థమయ్యేది ఏంటంటే పృథు మహారాజు నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము పృథు మహారాజు నుంచి ఆయన గొప్ప రాజు, భగవంతుడి అవతారం స్వయం, అయినా కానీ
అంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఎంతో నమ్రతాపూర్వకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. సో ఇటువంటి వ్యవహారం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎలా మనం నమ్రతాపూర్వకంగా వ్యవహరించవచ్చు. సో ఇది మనకు ఒక శిక్షణ నేర్పిస్తున్నారు పృథు మహారాజు తన యొక్క మర్యాద బిహేవియర్, వ్యవహారం ద్వారా, ఆచరణ ద్వారా. ఓకే, నాలంబయం తే మహిమానువర్ణనే యో దేవవర్యోవతారమాయయా వేనాంగజాతస్య చ పౌరుషానితే వాచస్పతీనామపి భవ్యమూర్ధ్యః. ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఇంకేం పొగుడుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఈ చాప్టర్ అంతా వాళ్ళు పొగడ్డమే అంటే ఇది నిజాలు, అంటే భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నారు పృథు మహారాజు, ఇంకా ఆయన గురించి సత్యాలు. ఓ రాజా, మీరు స్వయం భగవంతుడు విష్ణువు యొక్క అవతారం, మీ యొక్క ఆ భగవంతుడి యొక్క కృప వలన మీరు ఈ పృథ్వీపైకి అవతరించారు. అందుకనే మిమ్మల్ని సంపూర్ణంగా పొగడ్డం, ప్రశంసించడం అనేది మా వల్ల కాదు. మీరు ఈ వేనరాజు యొక్క శరీరం నుంచి ఉద్భవించిన మిమ్మల్ని పొగడ్డం బ్రహ్మకు కానీ దేవతలకు కానీ సంపూర్ణంగా ఎప్పటికీ కూడా వాళ్ళు మీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు వర్ణించలేరు. సో ఇక్కడ పృథు మహారాజు వాళ్ళకి అంటున్నారు, మీరు అంతగా పొగడకండి అని లాస్ట్ చాప్టర్లో చూసాం మనము. నేను ఇంకా ఏమీ చేయలేదు, చేసిన తర్వాత చెప్పినా ఒక బాగుంటుంది, ఇలా ముందే ఇంత పొగడ్డం సరికాదు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీరు భగవంతుడి అవతారం, మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే, మేము సంపూర్ణంగా ఎప్పటికీ మిమ్మల్ని పొగడలేము, ప్రశంసించలేము అని చెప్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, భగవంతుడి యొక్క స్వ ఇచ్ఛ ద్వారా మీరు ఇక్కడ ఇలా అవతరించారు పృథు మహారాజు రూపంలో. భగవంతుడికి 2 శక్తులు ఉంటాయి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, లేకపోతే ఈ యోగమాయ, మహామాయ. సో ఇక్కడ మామూలుగా మనం అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు భగవద్గీతలు కూడా చెప్తారు, నేను ఆత్మమాయ, నా యొక్క యోగమాయ అంతరంగ శక్తి ద్వారానే నేను అవతరిస్తాను, నా ఇచ్ఛతో, స్వ ఇచ్ఛతో. అందుకనే ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు మహామాయ ద్వారా సృష్టించబడినవి ఏంటంటే, ఇక్కడ భౌతిక ప్రపంచంలో అందరూ ఈ భౌతిక దేహాలు ఇవన్నీ బహిరంగ శక్తి ద్వారా నిర్మితమైనవి, ప్రకృతి ద్వారా. కానీ భగవంతుడి శరీరం ఏంటంటే ఆధ్యాత్మికం, చిన్మయం అన్నమాట. అందుకనే వీళ్ళు అర్థం చేసుకోరు. మాయావాదులు ఏమంటారంటే, చూడు తన మాయ నుంచే సృష్టి అయింది అంటున్నారు భగవంతుడు, అంటే ఇదంతా ఆయన శరీరం కూడా మాయ, ఆయన సృష్టి, ఆయన అవతారం కూడా మాయ అనేసి అంత భౌతికమే అని అంటారు. కానీ అది కాదనమాట, అది మనం స్వీకరించాం. భగవంతుడికి 2 మాయాశక్తులు ఉన్నాయి, ఒకటి యోగమాయ, ఒకటి మహామాయ. సో యోగమాయ ద్వారా భగవంతుడు యొక్క లీలలన్నీ, అవతారం అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు భగవంతుడిని, ఇక్కడ అవతారాన్ని, పృథు మహారాజుని ఇలా గుణగానం చేస్తున్నారు, ఆయన ప్రశంసిస్తున్నారు. తద్వారా వాళ్ళకి ఏం లాభం అంటే, మనకు కూడా ఏం లాభం అంటే, మనం ఎప్పుడైతే భగవంతుడిని ప్రశంసిస్తామో, ఎందుకు ప్రార్థిస్తామో, ఆయనకి ఎందుకు పొగుడుతామో, తద్వారా ఆయన కీర్తించినప్పుడు, భగవంతుడిని కీర్తించినప్పుడు మనకు ఏం జరుగుతుందంటే, ముఖ్యమైనది జరిగేది, మనం శుద్ధమవుతాం. సో అందుకనే మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం భగవంతుడిని కీర్తించడానికి, మనకు అర్హత లేకపోతే మనకు, ఇక ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు తాత్పర్యంలో, ఒక్కొక్కసారి డివోటీస్ అనుకుంటారు, నాకేం అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, అందుకే నేను భగవంతుడిని కీర్తించలేను, భగవంతుడి ప్రచారం చేయలేను, భగవంతుడిని గుణగానం చేయలేను. అలా కాదు, ఇక్కడ మనం భగవంతుడిని కీర్తించేది ఏదో మనకు యోగ్యత ఉందని కాదు, లేకపోతే మనం కీర్తించగలమని కాదు. మనం భగవంతుడి గుణగానం చేయడం ద్వారా, భగవంతుడి నామాన్ని, భగవంతుడి లీలాన్ని, గుణ రూప మహిమల్ని మనం గానం చేయడం ద్వారా మనం శుద్ధమవుతాం, మనలో ఉన్న అనర్థాలు నశించిపోతాయి. సో మనం శుద్ధపరచుకోవడానికి మనం చేస్తాం అన్నమాట. అది ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు కదా, అందుకే ఎవ్రీ వన్ షుడ్ గ్లోరిఫై ద లార్డ్ అకార్డింగ్ టు హిస్ ఓన్ ఎబిలిటీ. ప్రతి ఒక్కరు కూడా వారి సామర్థ్యానుసారంగా భగవంతుడిని పొగడాలి, కీర్తించాలి అని ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు. సో అందుకనే మనము
భగవంతుడిని కీర్తిస్తాము, పొగుడుతాము, భగవంతుడి గురించి ప్రచారం చేస్తాము. ఏదో మేము చాలా యోగ్యమైన వ్యక్తులము, లేకపోతే మేము అన్నీ భగవంతుడి గురించి తెలుసు మాకు, లేకపోతే మాకు సరైన సామర్థ్యం ఉందని కాదు. మనము మనని శుద్ధపరచుకోవడానికి, ఎన్నో అనర్థాలు ఉన్నాయి, బద్ధావస్థ నుంచి బయటపడడానికి. సో ఎవరైనా సరే అలా ఎంతో నిజాయితీతో, ఇంకా ఎంతో సీరియస్గా భగవంతుడిని ఇలా కీర్తించడానికి, ప్రార్థించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా భగవంతుడు వాళ్ళ శుద్ధత, నిజాయితీ చూసి వాళ్ళకి సరైన బుద్ధి, తెలివితేటలు అందజేస్తారంట. అవునా? దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి. సో సరైన బుద్ధి భగవంతుడు ప్రసాదిస్తాడు. అతాప్యుదారశ్రవసపృతోర్హరే కళావతారస్య కథామృతాదృతా యతోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని మేము సంపూర్ణంగా వర్ణించలేకపోతున్నాము, గుణగానం చేయలేకపోతున్నాము. కానీ ఎందుకు మరి గుణగానం చేస్తున్నాము? కథామృతాధృత. సో కథామృత అంటే మీ కథ, మిమ్మల్ని గుణగానం చేయడంలో మేము ఒక అమృతాన్ని ఆస్వాదిస్తున్నాము. సో ఇందులో మాకెంతో ఆనందం కలుగుతుంది, ఆధ్యాత్మిక ఆనందం, ఆధ్యాత్మిక రుచిని మేము ఆస్వాదించగలుగుతున్నాం. అందుకనే మేము గుణగానం చేస్తున్నాము. అంతేకాకుండా ఇంకో కారణం ఏంటి? 2 కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు పృథు మహారాజ్ అన్నారు కదా, మీరు ప్రశంసించకండి, నాకు ఇంకా ఆపేయండి అని. వాళ్ళు ఎందుకు ప్రశంసిస్తున్నారో చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ చెప్పేశారు, మాకు యోగ్యత లేదు, అసలు మేము ప్రశంసించాలి అనుకున్నాం, ఎప్పటికీ ప్రశంసించలేదు, మేమేంటి బ్రహ్మదేవుడు శివుడు కూడా మిమ్మల్ని సంపూర్ణంగా ప్రశంసించలేరు. సెకండ్, మరి ఎందుకు ప్రశంసిస్తున్నాడు? మాకు స్వయంగా ఒకటి మనకు ముందే చెప్పేశారు ప్రభుపాద వారు, మనం శుద్ధపరచుకోవడానికి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇంకొకటి, 2 కారణాలు వీళ్ళు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది, ఆధ్యాత్మిక రుచిని ఆస్వాదిస్తున్నారు వాళ్ళు పృథు మహారాజుని కీర్తించడంలో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఋషుల మునుల ద్వారా, గురు సాధుల ద్వారా వాళ్ళకి ఆదేశాలు దక్కాయి ఇలా పృథు మహారాజుని ప్రశంసించమని. సో అందుకనే మనము వాట్ ఎవర్ వి స్పీక్ హౌ ఎవర్ ఈజ్, అందుకే వాళ్ళు చెప్తున్నారు, అందుకే మేము ఏదైతే మాట్లాడుతున్నామో అది చాలా తక్కువ, మిమ్మల్ని ప్రశంసించేది చాలా తక్కువ మేము చేసేది. ఓ రాజా, అందుకనే మీరు భగవంతుడి యొక్క స్వయం అవతారము, అందుకనే మీవన్నీ కార్యాలన్నీ కూడా ముక్తావస్థలో ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యాలు. ఇంకా అంతేకాకుండా ఇవన్నీ ప్రశంసనీయమైన కార్యాలు మీరు చేయవేవి, అందుకే ప్రశంసించాలి వీటిని వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో ఎందుకనే మనం కూడా ఇలా భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవంతుడి యొక్క గుణరూపలీల మహిమల్ని మనం ప్రచారం చేయాలి అంటే ముందుగా మనము భగవద్గీతను బాగా చదువుకోవాలి, ఏదైతే భగవంతుడి యొక్క సందేశం. సో ఎవరైతే ప్రచారకులుగా కావాలనుకుంటున్నారో వాళ్ళు పరంపరలో భగవద్గీతను బాగా చదువుకోవాలి, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు గురు సాధు శాస్త్రాల నుంచి ఏవైతే నేర్చుకున్నారో బాగా పరంపరలో, వాటిని అలాగే ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. సో ఈ విధంగా మీరు భగవంతుడి యొక్క గుణగానం, కీర్తించడం అనేది, ప్రశంసించడం అనేది చేయొచ్చు. సో ఇక్కడ చాలామందికి అర్థం కాదు ఎలా ప్రచారం చేయాలి, ఏం ప్రచారం చేయాలి అని ప్రభువుల ద్వారా. అందుకే ఇక్కడ చాలా సింపుల్, ఈజీ మెథడ్, టెక్నిక్ చెప్తున్నారు. ఈవెన్ దో ప్రీచర్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ మే బీ అన్ఏబుల్ టు డిస్క్రైబ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్. చాలామంది అంటారు, మాకు తెలియదు భగవంతుడికి ఎన్ని లీలలు, గుణాలు అన్నీ మాకు తెలియదు, ఇంకా మేము అన్నీ చదువుకోలేదు, మాకు అంత జ్ఞానం లేదు. సో అయితే మీరు ఇంతైతే చేయొచ్చు, మీరు వెళ్ళండి, ఎక్కడ వెళ్తే అక్కడ జస్ట్ జనాలకు చెప్పండి, మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అని వాళ్ళని కోరండి. ఇంత చేసినా చాలు. ఇది కూడా మంచి ప్రచారం, ఇది గొప్ప ప్రచారం, గొప్పగా భగవంతుడిని కీర్తించినట్టు, ప్రశంసించినట్టు. సో అదే ఇక్కడ చెప్తారన్నమాట. మీకు ఏమీ అర్థం కాకుండా, ఏమీ తెలియకుండా కనీసం మీరు వెళ్ళి జనాలకి హరే కృష్ణ మహామంత్రం జపించమని అనేది చెప్పవచ్చు కదా. ప్రభుపాద వారు రిక్వెస్ట్ చేస్తున్నారు మనకి, ఏష ధర్మ ప్రతాం శ్రేష్టో లోకం ధర్మేనువర్తయన్ గుప్తా చ ధర్మ సేతూనాం శాస్తా తత్ పరిపంతినాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహారాజు పృథు ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఎందులో ధర్మాన్ని
ధర్మాన్ని అనుసరించే వారిలో. సో ఈయన ధర్మపరాయణుడు, ధర్మాన్ని అనుసరిస్తాడు. అంతేకాకుండా ఈయన ప్రతి ఒక్కరిని కూడా ధర్మం అనుసరించే విధంగా పరిపాలిస్తాడు. ఇంకా ఈ ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. అంతేకాకుండా ఎవరైతే అధర్ములో లేకపోతే నాస్తికులు ఉంటారో వారిని సరిగ్గా దండిస్తారు. సో ఈ శ్లోకంలో యొక్క అర్థంలో మనకి ఇంకో విషయం తెలిసేది ఏంటంటే, ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఒక రాజు యొక్క కర్తవ్యం ఏమిటి అనేది సంక్షిప్తంగా బాగా వర్ణించారు. ఈ యొక్క రాజు కానీ సర్కార్ గవర్నమెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కర్తవ్యం ఏంటి అనేది ఇక్కడ చెప్పారు. కర్తవ్య పాలన ఎలా చేయాలనేది చెప్పారు ఇక్కడ. సో ఇలాంటి రాజులు ఉండడం అవసరం. తద్వారా ధర్మాన్ని వాళ్ళు సంరక్షిస్తారు, ధర్మాన్ని వాళ్ళు స్వయంగా పాటిస్తారు. ఇంకా అలాగే ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటించే విధంగా వాళ్ళు శాసిస్తారు. ఇది ముఖ్యమైన కర్తవ్యం అన్నమాట. ఇంకా ఎవరైతే ధర్మాన్ని పాటించారో వాళ్ళని దండించడం. కానీ ఇప్పుడు ఇది సరైన సర్కారు, రాజు, గవర్నమెంటు. కానీ ఇప్పుడు అలాంటి గవర్నమెంట్ లేక ఇప్పుడు ఇక్కడ క్లియర్గా రాశారు. మీకు అర్థమవుతుందో లేదో ఈ విషయాలు, గవర్నమెంట్ అంటే ఏంటో ఇక్కడ ప్రభుపాదుల వారు దాన్ని బాగా వర్ణించారు. ఒక్కసారి కాదు ఇంకోసారి కూడా చెప్తారు, చూస్తాం ఈరోజే. సెక్యులర్ గవర్నమెంట్ అనే పేరుతో ఒక రాజు కానీ గవర్నమెంట్ యొక్క హెడ్ వాళ్ళు గమ్మున కూర్చుంటారు. ఇంకా జనాలు ఎటువంటి అధార్మిక కార్యక్రమాలు, పాపకార్యాలు ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కూడా ఏమీ అనరు. ఎందుకు? సెక్యులర్ అంటే ఎవడికి ఏది ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటాడు. ఇన్ సచ్ ఎ స్టేట్, అటువంటి రాజ్యంలో కానీ దేశంలో కానీ జనాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేరు, ఎంత ఆర్థిక అభివృద్ధి సాధించినా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్థిక అభివృద్ధి ప్రతి ఒక్కరు జీడిపి అంటారు. మీకు తెలియదు కొంతమందికి. సో ఇదే ఆలోచిస్తుంటారు. భారత్ కానీ మన దేశం కానీ ఏ దేశమైనా డెవలప్ అయిందంటే వాళ్ళు ఎంత జీడిపి, దాని ప్రతి ఒక్కటి కూడా డబ్బులతో లెక్క చేస్తారనమాట. ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది, లేకపోతే ఎన్ని ఇండస్ట్రీలు డెవలప్ అయ్యాయి, లేకపోతే ఎంత లాభాలు వస్తున్నాయి, ఎంత డబ్బులు పెరుగుతున్నాయి. సో ఈ విధంగా ఆర్థికంగా ప్రగతి సాధిస్తేనే అసలైన ప్రగతి అనే మూర్ఖత్వంతో జీవిస్తున్నారు. ఇంకా అంతేకాకుండా అదే ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఇంకో మూర్ఖత్వంలో జీవిస్తున్నారు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలా ఆనందం ఉంటుందని. పెద్ద మూర్ఖులు వాళ్ళు, అలా అనుకునేవాళ్ళు. సో అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ధర్మాన్ని సరిగ్గా పాటించినప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అసలైన ఆనందాన్ని అనుభవించగలరు. శాంతి, భద్రత అన్నీ సమాజంలో నెలకొంటాయి. సో అందుకనే రాజులు చూడవలసింది ఏంటంటే ధర్మాన్ని వాళ్ళు పాటించి అందరూ ధర్మాన్ని పాటించే విధంగా. అంతేగాని సెక్యులర్ అనేసి వీళ్ళు ఈ విధంగా ఏ ధర్మాన్ని పాటించకుండా, లేకపోతే ప్రజలు ఎటుపోతున్నారో, వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తున్నారో, వాళ్ళు అధర్ములుగా మారుతున్నా కానీ పట్టించుకోకుండా సెక్యులర్ పేరుతో ఉంటే గవర్నమెంటు, తద్వారా సమాజం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేదు. అందుకే ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఎందుకంటే పృథు మహారాజ్ మొత్తం సెక్షన్లో మెయిన్లీ ఈ శాసనం గురించి. ఎందుకంటే పృథు మహారాజు భగవంతుడి యొక్క అవతారం, శాసించే పాలనా శక్తితో అవతరించారు కాబట్టి సరిగ్గా ఎలా పాలించాలో నేర్పిస్తారు. సో అందుకే ప్రభుపాదుల ద్వారా ఆ విషయాలపైన ఈ పృథు మహారాజ్ సెక్షన్లో చాలా విషయాలు చెప్తారు. ఎందుకంటే చాలామంది భక్తులకు కూడా సందేహాలు ఉంటాయి. అసలు గవర్నమెంట్ ఎలా నడవాలి, ప్రతి ఒక్కరు వాళ్ళ కామెంటరీ ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ భగవంతుడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు ఎలా శాసించాలి, ఎలా పాలించాలి, సరైన విధి విధానం ఏంటి. సో అది ప్రభుపాదుల ద్వారా మనకి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో ఉండే లోపాలను కూడా ఎత్తి చూపిస్తున్నారు అన్నమాట. సో అందుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనము. ఇలా అందరూ మూర్ఖులు, దొంగలు ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ అధికారులుగా మారితే, అంటే ధర్మం విషయం తెలియని వాళ్ళు, అధర్ములు, నాస్తికులు, అప్పుడు ఆ విధంగా అలాంటి వాళ్ళందరూ గవర్నమెంట్ నడిపితే మరి సమాజంలో ధర్మాన్ని ఎవరు పాటించకుండా అలా ఉంటే అప్పుడు ఆనందంగా ఎలా ఉండగలరు ఎవరైనా సమాజంలో? అది సంభవమే కాదు. కానీ మరి కలియుగంలో ఇప్పుడు అంతా ఇది ఉంది కదా, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ప్రజాతంత్రం, ప్రజాస్వామ్యం. సో డెమోక్రసీ ఉంది కదా. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు? రాజులు లేరు కదా, ఇప్పుడు రాజు లేడు కదా, రాజుల కాలం కాదు కదా. అంటే ప్రభుపాదుల ద్వారా అంటున్నారు కలియుగంలో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నా
ఇలాంటి గవర్నమెంట్ ఉన్నా కెన్ బి క్యాప్చర్డ్ బై కృష్ణ కాన్షియస్ పీపుల్. ఇఫ్ దిస్ క్యాన్ బి డన్, జనరల్ పీపుల్ ఓప్లెస్ కెన్ బి మేడ్ వెరీ హ్యాపీ. సో ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు, కానీ ఈ గవర్నమెంట్లో అధికారులందరూ కూడా ఒకవేళ కృష్ణ భావనామృతం అయిపోతే, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళైతే, అప్పుడు సాధారణ ప్రజలు అప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలరు. ఏష వైకపాలానాం బిభర్త్యేకస్తనూతను కాలే కాలే యథా భాగం లోకయోరుభయోర్హితం. ఈ రాజు ఒక్కడే ఈ శరీరంలోనే ఆయన విల్ బి ఏబుల్ టు ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మెయింటైన్. ఈయన ఈ శరీరంలో ఈ రాజు అంటే పృథు మహారాజు ఈ అవతారంలో ఆయన అన్ని జీవరాశుల్ని పాలిస్తాడు, పోషిస్తాడు. అంతేకాకుండా వాళ్ళ దేవతలు చేసే కార్యాలు కూడా ఆయన స్వయంగా చేయవలసి వస్తే చేస్తారు. థస్ అందుకని ఆయన మొత్తం పైలోకాల్లో ఇంకా దస్ విల్ మెయింటైన్ అప్పర్ ప్లానటరీ సిస్టమ్ బై ఇండ్యూసింగ్ పాపులేస్ టు పెర్ఫామ్ వేదిక్ సాక్రిఫైస్. పైలోకాల స్వర్గంలో అందరూ బాగా ఉండాలి అంటే ఇక్కడ అందరూ యజ్ఞాలు బాగా చేయాలి, అన్ని యజ్ఞాలు బాగా జరిగే విధంగా ఆయన చూస్తాడు పృథ్వీలో జనాలు. అంతేకాకుండా ఇంకా సరైన సమయంలో వర్షాలు రావడానికి తగిన కార్యాలు కూడా ఆయన ఇలా యజ్ఞాలు చేస్తే దేవతలు సంతృష్టి చెందుతారు. అప్పుడు యజ్ఞాలు ద్వారా ఆ దేవతలు సంతృష్టి చెంది వర్షాలు సమయానికి పడతాయి. ఇవన్నీ భగవద్గీతలో ఈ సైకిల్ ఇచ్చారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సో ఈ విధంగా ఇది సైకిల్ అన్నమాట. యజ్ఞాలు చేసినప్పుడే వర్షాలు పడతాయి, వర్షాలు పడ్డప్పుడే పొలాల్లో పంటలు పండుతాయి, పంటలు పండినప్పుడే ధాన్యాలు అన్నం మనం తినడానికి మనకు లభిస్తుంది. అది మనం భగవంతుడికి అర్పించి మనం ప్రసాదంగా తిన్నప్పుడే మనకు మన శరీరం మనస్సు అంతా కూడా శుద్ధమవుతుంది, సంతృష్టి చెందుతుంది. ఆధ్యాత్మికంగా మనం ప్రగతి సాధించవచ్చు, భగవంతుడిని కూడా సంతుష్టపరచు. సో ఈ విధంగా మొత్తము ఎలా సైకిల్ ఉందనేది దాని తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇచ్చారనమాట. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తినడానికి ఆహారం కావాలి. సో అది ఎలా దొరుకుతుందంటే యజ్ఞాల ద్వారా. ఇది మొత్తం మనకు ముందే చెప్పారు. కానీ ఇప్పుడు కలియుగంలో ఏంటంటే సెక్యులర్ స్టేట్ కదా, సెక్యులర్ గవర్నమెంట్ కదా. అందుకనే ఇప్పుడు ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద చార్జ్ ఆఫ్ సో కాల్డ్ కింగ్స్. ఇప్పుడున్న రాజులు ఇంకా మంత్రులు ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరెవరో ఉన్నారో, ఎవరైతే పరిపాలిస్తున్నారో రాజ్యాలని దేశాలని, వాళ్ళందరూ ఈ విషయాలు ఈ సైకిల్ తెలియదు. యజ్ఞాల ద్వారా ఎలా మనకు వర్షాలు వచ్చి అందరికీ ధాన్యాలు, అందరికీ సమృద్ధి సంతుష్టి అంతా కలుగుతుంది అనే విషయాలు తెలియదు. మూర్ఖులు, అజ్ఞానులు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రాలు చదవట్లేదు, భాగవతం భగవద్గీత చదవరు, వాళ్ళకి ఆ జ్ఞానమే లేదు. అడగండి ఎవరైనా ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు అందరినీ వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకున్నారా అని మంత్రుల్ని. చాలామందికి ఎంతోమందికి అసలు జ్ఞానమే లేదు. భగవద్గీత భాగవతంలో ఉన్న సరైన జ్ఞానం లేదు. లెక్చర్లో ప్రసంగాలు ఇవ్వడానికి 2 శ్లోకాలు బట్టి కొట్టుకొని వాళ్ళ తాత్పర్యాలు వాళ్ళు ఇష్టమైనట్టు చెప్పుకొని వాళ్ళు చెప్పేయచ్చు. కానీ ఇలా పరంపరలో నేర్చుకున్న వాళ్ళు చాలా అరుదు ఈ కలియుగంలో. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చెప్తాం, ఇది ఓన్లీ భారతదేశానికి సంబంధించి కాదు. సో భారతదేశంలో ఉన్న మంత్రులకే సరిగా తెలియదు, ఇంకా ప్రపంచవ్యాప్తంలో ఉన్న ఇంకా తక్కువ. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మూర్ఖులందరూ కూడా పరిపాలిస్తున్నారు కనుక వాళ్ళకి ప్రకృతి ఎలా నడుస్తుంది, మనకు ప్రకృతి మనతో ఎలా సహకరిస్తుంది, ప్రకృతి వైపరీత్యంగా వ్యవహరించకుండా, ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా మనం ఎలా శాసించాలి, ఎలా పాటించాలి, మన జీవన శైలి ఎలా ఉండాలి, మనం యజ్ఞాలు ఎందుకు చేయాలి, అన్ని విషయాలు మనకి ఇక్కడ భగవద్గీత భాగవతంలో ఇచ్చారు. అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా, పృథు మహారాజు అన్ని యజ్ఞాలు సరిగ్గా చేసేవారు. అందుకనే పైన లోకాల్లో పైలోకవాసులు కూడా సంతృష్టి చెందేవారు, భూలోకవాసులు కూడా సంతుష్టంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే సరైన సమయానికి వర్షాలు పడేవి. అవునా? సో ఎంతోమంది వర్షాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, చాలామంది వింటుంటారు కదా న్యూస్లో. ఎంతోమంది ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు వర్షాలు లేక కరువులతో ఇవి అవి. సో అవన్నీ ఎందుకు అంటే అవన్నీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శాసించే వాళ్ళు యజ్ఞాలు. ఇప్పుడు కలియుగంలో ఏం యజ్ఞం మరి? శాస్త్రాల్లో ఏం చెప్పారు మరి? ఏం యజ్ఞాలు చేయాలని? హరేర్నామ
హరేర్నామ ఇవ కేవలం కలవు నాస్తేవ గతిరణ్యత. సో కలియుగంలో ఇదొక్కటే యజ్ఞం, హరినామ సంకీర్తనం, హరినామ యజ్ఞం. ఇది చేయాలి, సంకీర్తన యజ్ఞం చేయాలి. దీనికి అందరూ శాసించే వాళ్ళు, రాజులు, మంత్రులు, ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సహకరించాలి, దీన్ని ప్రోత్సహించాలి. దీనికి కావాల్సిన అన్ని వస్తువులను వాళ్ళు ఇది అయ్యేలా చూడాలి వాళ్ళు, అది వాళ్ళ బాధ్యత. అప్పుడు అందరూ సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. ఈ సెక్యులర్ పేరుతో వాళ్ళు అయ్యో ఇది ధార్మిక కార్యక్రమం, ఇది మేము చేయము, ఇది ఏదో హిందూ కార్యక్రమం, ఇది మేము చేయము, దీంట్లో మేము డబ్బులు పెట్టలేము, దీంట్లో మేము ఇన్వెస్ట్ చేయలేము, డబ్బులు దీనికోసం ఖర్చు చేయలేము. అందరి దగ్గర ట్యాక్సులు ఎన్నో పన్నులు వసూలు చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాలు కూడా మనకి ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు, మనం తెలుసుకుంటాము. సో అందరికీ మేలు కలిగే విధంగా ఆ పన్నులు డబ్బుల్ని ఏవైతే వసూలు చేస్తున్నారో అందరి దగ్గర నుంచి గవర్నమెంట్, సర్కారు, అది వాళ్ళ ప్రజల సంక్షేమం గురించి ఉపయోగించాలి. సరైన సంక్షేమం, సమృద్ధి, ఆనందం ఎలా కలుగుతుంది ప్రజలకంటే హరినామ సంకీర్తనం చేసినప్పుడు. సో అందుకనే ఈ విషయాన్ని ముందు మన భక్తులు బాగా అర్థం చేసుకోవాలి. నిజంగా అసలైన మేలు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏమైనా జరగగలదు అంటే అది ఎప్పుడు అంటే హరినామ సంకీర్తనం చేసినప్పుడు, హరినామాన్ని జపించినప్పుడు, భగవత్నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు. చాలాసార్లు మన భక్తులకే దీని మీద సరిగ్గా నమ్మకం ఉండక వాళ్ళు అనుకుంటారు ఏదో సామాజిక కార్యక్రమాలు, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఫిలంథ్రఫిక్ యాక్టివిటీస్ అంటారు, అవన్నీ చేయడం ద్వారా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు అని. కాదు, అన్నిటికన్నా ముఖ్యమైనది హరినామ సంకీర్తనం. ఇది చేయడం ద్వారా అందరూ అసలైన ఆనందాన్ని పొందవచ్చు. అందరూ భగవంతుడు భక్తులుగా మారినప్పుడు అన్ని సమస్యలు సమాజంలో తీరిపోతాయి. ఎందుకంటే సమాజంలో ఎందుకు సమస్యలు ఉన్నాయంటే జనాలు యుగ ధర్మాన్ని పాటించటం లేదు కనుక. అందుకే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు, అన్ని రకరకాల కష్టాలు అందరూ భోగించవలసి వస్తుంది. వసుకాల ఉపాదత్తే కాలే ఛాయం విముంచతి సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభు. అప్పుడు పృథు మహారాజు ఆయన ఎంతో శక్తిశాలుడు. ఎంత శక్తి అంటే శక్తివంతుడు అంటే ఇక్కడ పోల్చి చెప్తున్నారు సూర్యుడితో. సూర్యుడు అంటే శక్తి, అంత తేజస్సు లాగా ఆయనంత శక్తివంతుడు పృథు మహారాజు. ఎలాగైతే సూర్యుడు, ఎందుకు పోలుస్తున్నారు సూర్యుడు? ఎలాగైతే సూర్యుడు తన యొక్క సూర్యుడి కిరణాలని, వెలుతురిని అన్ని చోట్ల అందరి పట్ల ఆయన సూర్యకిరణాలు వెళ్ళి పడతాయి, అవునా? అలాగే పృథు మహారాజు కూడా అలాగే సమానంగా అందరికీ తన కృపను ప్రసాదిస్తారు. ఎలాగైతే సూర్యుడు 8 మాసాలు జలాలని ఆయన ఆవిరి చేసేస్తాడు, దాని తర్వాత మేఘాలు సృష్టించబడతాయి. తర్వాత 4 నెలలు వర్షాకాలంలో, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, వర్షాలు పడి అప్పుడు మళ్ళీ జలాల్ని తిరిగి ప్రజలకు అందిస్తాడు. ఈ విధంగానే రాజు కూడా పన్ను, ట్యాక్స్ అందరి ప్రజల నుంచి వసూలు చేసుకొని ప్రజలకు అవసరమైన సమయంలో, సరైన సమయంలో వాళ్ళకి తిరిగి వివిధ రకాలుగా ఆ డబ్బుల్ని వారి సంక్షేమం కోసం ఉపయోగిస్తాడు పృథు మహారాజు. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇది పన్ను, ట్యాక్స్ వసూలు చేస్తారు కదా, దాని పద్ధతి, దాని యొక్క నీతి ఏంటనేది ఇక్కడ బాగా వర్ణించారు. పన్నులు వసూలు చేసే, ట్యాక్స్ వసూలు చేసేది గవర్నమెంట్ వాళ్ళు భోగించడానికి కదా డబ్బుతో. ప్రభుపాల్ ద్వారా చాలా క్లియర్గా రాస్తున్నారు. ఇలా మంత్రులు, ఇంకా గవర్నమెంట్ అధికారులు ఇలా పన్నులు వసూలు చేసి దాన్ని ఎలా భోగిస్తారు అంటే పెద్ద పెద్ద శాలరీలు తీసుకొని, హై శాలరీస్ అంటే నెల ఆదాయం అదే ఉంటుంది కదా, శాలరీని ఏమంటారు, వేతనాలు. సో చాలా పెద్ద పెద్ద మోతాదులో వేతనాలు తీసుకుని ఆ రూపంలో మొత్తం పన్నులన్నీ కాజేయడం, ఇంకా రకరకాల విధాలుగా భోగించడం. ఈ విధంగా చేస్తే మరి అప్పుడు అది సరికాదనమాట. ఇలా పన్నుల్ని రకరకాల కరువు, కాటకాలు, ఇంకా రకరకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అలాంటి సమయాల్లో ఎప్పుడైతే చాలా అవసరం ఉంటుందో ప్రజలకి, ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలంటే ఇవన్నిటిని
ఏదైతే పన్నులు వసూలు చేశారో, డబ్బుల్ని వసూలు చేస్తారో అప్పుడు వాళ్ళకి ఉపయోగించాలి ప్రజలకు సంక్షేమం కోసం. ఇది పద్ధతి అన్నమాట. అది ఇంకోటి వచ్చేసి అంతేకాని నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఆఫ్ సన్. ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు ఇక్కడ, అంటే సూర్యుడితో పోల్చారు. అదేంటంటే ఇక్కడ సూర్యుడు కూడా ఎంతో దూరంగా ఉన్నా కానీ అందరికీ ఇక్కడ సూర్యుడి కిరణాలని అందిస్తాడు. దాని ద్వారా సూర్య కిరణాల ద్వారా వర్షాలు సమయానికి పడేటట్టుగా అవుతుంది. తద్వారానే ఈ వర్షాల ద్వారానే మొత్తం భూమి అంతా మళ్ళీ నీళ్ళు భూమికి అంది అవి పంటల్ని పండించేలా చేస్తుంది. సో పృథు మహారాజు కూడా అదేవిధంగా ఆయన సూర్యుడిలాగానే అందరికీ సమానంగా మేలు చేస్తారు. ఎలా సూర్యుడు ఎంత అంటే ఎక్స్పర్ట్గా, అంటే అంత దూరంగా ఉన్న సూర్యుడు ఎంత మేలు చేయగలుగుతున్నాడు అందరికీ ఇక్కడ భూమి మీద, అలాగే పృథు మహారాజు కూడా ప్రతి ఒక్కరికి అలా మేలు చేయగలడు అని చెప్తున్నారు. తితిక్షత్యక్రమం వైన్య ఉపర్యాక్రమతామపి భూతానాం కరుణ శశ్వత్ ఆర్తానాం క్షితివృత్తిమాన్. పృథు మహారాజు ఆయన ఎంతో ఎంతో దయా కరుణ కలిగిన వాడు ప్రజల పట్ల. ఎంత ఈవెన్ తో ఎ పూర్ పర్సన్ మే ట్రాంపుల్ ఓవర్ ద కింగ్స్ హెడ్ బై వైలేటింగ్ ది రూల్స్ అని. ఒకవేళ ఒక పేదవాడైనా సరే అతను రాజు యొక్క తలకాయ మీద తన్నినా కానీ, అంటే నియమాలు భంగపరిచిన ఆ విధంగా అయినా కానీ రాజు ఆయన పట్ల ఎంతో దయ చూపించి ఆయన్ని ఫర్గివింగ్ అంటే ఆయన్ని వదిలేస్తారనమాట. యాజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ద వరల్డ్ హీ విల్ బి టాలరెంట్, అంటే ఆయన బాగా సహనశీలత, భూమికి ఎంత సహనశీలత ఉంటుందో అటువంటి సహనశీలతను పృథు మహారాజు ప్రదర్శిస్తాడు. సో ఇక్కడ ఏంటంటే పృథు మహారాజుని వివిధ రకాల శక్తివంతమైన దేవతలతో పోల్చి వాళ్ళకు ఉండే లక్షణాలని ఎలా పృథు మహారాజు ప్రదర్శిస్తున్నాడో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. సో నెక్స్ట్ చూద్దామంట. దేవీ వర్షత్యసౌ దేవో నరదేవా వపుర్హరి కృచ్ఛ్రపాణా ప్రజాహ్యేచ రక్షిష్యత్యంజసేంద్రవా. ఎప్పుడైతే వర్షాలు ఉండవో ఆ సమయంలో ప్రజలు ఎప్పుడైతే వర్షాలు లేక చాలా బాధలు అనుభవిస్తారో అలాంటి సమయంలో ఈయన భగవంతుడి అవతారం, ఆయన ఇంద్రుడిలాగే వర్షాలు కురిపిస్తాడు. అందుకే ఆయన ఇటువంటి కరువు కాటకాల సమయంలో కూడా తన ప్రజల్ని ఎంతో బాగా సంరక్షించగలుగుతాడు. అంటే ఇంద్రుడిలాగా ఆయన శక్తిని ప్రసరిస్తాడని. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. ఈ విధంగా అందరు దేవతలతో ఇక్కడ పోల్చి పృథు మహారాజు ఎలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారో చెప్తున్నారు. అంటే ఇలా ఇంద్రుడు ఒకసారి ఇంద్రుడిని దారిలో తీసుకురావడానికి బాగా ఆయనకి గర్వం పెరిగిపోయినప్పుడు, అహంకారం పెరిగిపోయినప్పుడు కృష్ణుడు కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అందుకే ఆయన గోవర్ధనధారి అంటారు. సో ఆయన అలా ఇంద్రుడికి కూడా గుణపాఠం నేర్పించాడు. సో అలా ఇక్కడ పృథు మహారాజు కూడా అంటే ఇంద్రుడి కన్నా కూడా అంటే శక్తి ఆయనలాగా ప్రదర్శించగలడు అని చెప్తున్నారు అన్నమాట. ఆప్యాయత్యసౌ లోకం వదనామృతమూర్తిన సానురాగావలోకేన విశదస్మితచారుణ. అంతేకాకుండా ఎంతో ఆయన చంద్ర బింబం వంటి ముఖంతో ఎంతో ప్రేమపూర్వకమైన దృష్టితో అందరినీ ఆయన ఆనందంతో చిరునవ్వుతో ఆయన తన యొక్క ప్రేమను అందరి ప్రజల పట్ల ఆయన వ్యక్తం చేస్తారంట. ఈ విధమైన ఆయన దృష్టితో అందరూ ఎంతో వాళ్ళ యొక్క జీవితాల్లో ఆనందం ఆస్వాదించగలుగుతారంట, శాంతిని వాళ్ళు ఆస్వాదించగలుగుతారంట. అవ్యక్తవర్త్మైష్య నిగూఢ కార్యో
గంభీరవేధా ఉపగుప్తవిత్తః అనంతమహాత్మ్య గుణైకధామ పృథుః ప్రచేత ఇవ సంవృతాత్మ. ఇంకా ఏం చెప్తున్నారంట వాళ్ళు, ఎవ్వరికి కూడా ఈ రాజు ఏ కార్యాలు ఎలా చేస్తాడో అది ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరంట. అంటే ఏ దారిలో ఏ విధంగా ఆయన అన్ని కార్యాలు సిద్ధం చేస్తాడు, అన్ని సాఫల్యం చేస్తాడు, అన్నీ ఆయన సక్సెస్ఫుల్గా చేస్తాడు, కానీ ఎలా చేయగలుగుతున్నాడు అతను అది ఎవరు అర్థం చేసుకోలేరంట. అవి చాలా రహస్యపూర్వంగా ఉంటాయి. అంతేకాకుండా ఆయన అన్ని కార్యాలు అయితే సక్సెస్ఫుల్గా చేస్తాడు. ఇంకా ఆయన కోశాగారం, ట్రెజరీ, అది కూడా దాని గురించి కూడా వివరాలు ఎవ్వరికి తెలియవంట. సో ఆయన ఇంకా అంతేకాకుండా ఆయనలో ఎన్నో ఆయన నిధి దేనికంటే అనంతమైన మంచి మంచి లక్షణాలు గుణాలకి ఆయన నిధి, ఆయన వ్యక్తి పృథు మహారాజు. ఇంకా ఆయన యొక్క స్థానం అనేది ఎప్పుడు వరుణుడి ద్వారా, ఎలాగైతే వరుణుడు అంటే సముద్రాల దేవత ఎప్పుడు ఆయన మొత్తం సముద్రాలు నీళ్ళతో జలాలతో నిండి ఉంటాడు కదా, కప్పేసి ఉంటాడు కదా, అలాగే పృథు మహారాజు యొక్క స్థానము కూడా అలా వరుణుడిలాగా కవర్ అయి ఉంటుంది. అంటే ఎవరికి అర్థమే కాదు ఆయన ఎంత గొప్ప, అసలు ఆయన ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఇంకా ఆయన ఎంత గొప్ప కార్యాలు, ఆయన ఎంత ధనం ఉంది కోశాగారంలో, ఆయన ఎన్ని కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు, ఎవరు అర్థం చేసుకోలేరు అని రహస్యంగా ఉంటాయంట. ఎలాగైతే ఇక్కడ వరుణుడితో ఎందుకు పోల్చారంటే, ఎలాగైతే సముద్రంలో పైనుంచి చూస్తే అర్థం కాదు, కానీ అలాగే కిందికి వెళ్ళి చూస్తే సముద్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, విషయం అర్థమవుతుంది. అలాగే పృథు మహారాజు ఏ విధంగా ఆయన అన్ని పనులు విజయవంతంగా చేయగలుగుతున్నాడో ఆ విషయాలు ఎవరికి అర్థం కావు. ఎటువంటి డిప్లొమసీ ఆయన పాటిస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు. కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఎలా చేయగలుగుతున్నాడు అంటే, ఎందుకంటే ఆయన అనంత మంచి గుణాలు, అన్లిమిటెడ్ గ్లోరిఫైడ్ క్వాలిటీస్, రిజర్వైర్ ఆఫ్ అన్లిమిటెడ్ గ్లోరిఫైడ్ క్వాలిటీస్, అంటే ఎంతో ప్రశంసనీయమైన గుణాలు, లక్షణాల యొక్క నిధి ఆయన. అందుకనే ఆయన అన్నిట్లో విజయవంతం సాధించగలుగుతానంట. ఇది చాలా సీక్రెట్ అనమాట. సో విజయవంతం సాధించడానికి, సో మంచి గుణం, మంచి లక్షణాలు, మంచి క్యారెక్టర్ ఉంటే విజయవంతం సాధించవచ్చు. సో ఇన్ కలియుగ, కానీ ఈ విధంగా కలియుగంలో గవర్నమెంటు వాళ్ళ దగ్గర ఇలా మంచి అంటే కోశాగారం చాలా ప్రొటెక్టివ్గా లేదు. ఇంకా వీళ్ళేంటంటే వీళ్ళు ఇప్పుడు నడిపించేది కరెన్సీ అంతా నోట్లు కదా, పేపర్లు. సో ఎప్పుడైనా సమస్యలు వచ్చేస్తే, కరువు కాటకాలు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ పేపర్లు ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసేసి అవి నోట్లు అంటే పేపర్ మనీ, దీని ద్వారా అన్నిటి యొక్క ప్రైస్ పెంచేయడం. అంటే కష్టకాలంలో అన్ని ప్రైస్ పెరిగిపోతాయి కదా, ధరలు పెరిగిపోతాయి. అలా ధరలు పెరిగిపోవడం వలన సాధారణ ప్రజలు వాళ్ళు రోజు అవసరాలకి ఆహారం కూడా కొనుక్కోవడానికి చాలా కష్టాలు అనుభవిస్తారు. సో వాళ్ళ బేసిక్ నెసెసిటీస్కి కూడా, వాళ్ళ డైలీ నీడ్స్కి కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నిటి ధరలు పెంచేస్తారు ఏదైనా కష్టకాలం వచ్చేస్తే. ఇదే గవర్నమెంట్ ఇప్పుడు చేసేది. సో అందుకనే ఇక్కడ ఇలా గుప్తంగా పృథు మహారాజు ఇలా గుప్తంగా ఉంచేవారు రాజులు. ఎంతో కోశాగారంలో ఎంతో డబ్బు ఉండేది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందు కాలంలో ఏంటంటే గుప్తంగా దాచిపెట్టుకుని ఉండేవాళ్ళు, డబ్బుల్ని గుప్తంగా దాచిపెట్టుకునేవారు. ఇది ఎందుకంటే అవసరం ఉన్న సమయంలో, కష్టకాలాల్లో వాటిని ఉపయోగించుకోవడానికి. ఇలా ఎలాగైతే రాజుకి అధికారం ఉందో కోశాగారంలో ఉన్న ధనాన్ని దాచి ఉంచడానికి, అక్కడ సీక్రెట్గా ఉంచడానికి, రహస్యంగా ఉంచడానికి, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా రహస్యపూర్వకంగా కొంత ధనాన్ని కష్టకాలం కోసం, అవసరమైనప్పుడు ఉపయోగించడం కోసం దాచి ఉంచుకుంటారు ముందు. ఆ అలవాటు చాలా మంచిది. సో అటువంటి అలవాటు పరచుకోవాలి. సో ఇదంతా కూడా వర్ణాశ్రమ ధర్మంలో బాగా ట్రైనింగ్ అయితే అప్పుడు అర్థం చేసుకోగలరు వాళ్ళు. ఇలా ధనాన్ని సరైన సమయంలో సరైన విషయాల కోసం మనం ఉపయోగించుకోవాలి అని.
సరైన కర్తవ్యాలు నిర్వహించడానికి, సరైన కార్యాల కోసం. సో ఇది మెయిన్ అన్నమాట చెప్పేది. సో ఏదైతే ధనం ఉందో అది దాచుకొని సరైన సమయంలో సరైన కార్యాల కోసం ఉపయోగించుకోవచ్చు. దురాసదో దుర్విషః ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం శక్యో వేనారణి ఉత్తితో నలః. పృథురాజు ఆయన వేనరాజు యొక్క మృత శరీరం నుంచి ఉత్పన్నమయ్యాడు. ఎలాగైతే అరుణి అనే కట్టెల నుంచి అగ్ని ఉత్పన్నమవుతుందో, అందుకే పృథు మహారాజు ఎప్పుడు కూడా అగ్నిలాగే ఆయన దగ్గరికి ఎవ్వరు శత్రువులు ఆయన దగ్గరికి రాలేరు. ఎంతో దగ్గరగా ఉన్న ఆయన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఆక్రమించలేరు, ఆయన్ని గెలవలేరు. సో ఎంత దగ్గరికి వచ్చిన శత్రువులు ఆయనకు చాలా దూరంగానే ఉంటారు. అందుకే పృథు మహారాజు అంటే ఎంత శక్తివంతమైన వాడు అంటే పృథు మహారాజు ఎంత శక్తివంతుడు అంటే ఏ శత్రువులు కూడా ఆయన దగ్గరలో కూడా ఆయన ఆక్రమించుకునే ఆయన అటాక్ చేసే ప్రసక్తే లేదు. ఆయనతో కంపేర్ చేసుకుంటే చాలా ఆయన దరిదాపుల్లో కూడా లేరనమాట. ఆయన శక్తి సామర్థ్యంతో కంపేర్ చేస్తే ఇంకా వేరే శత్రువులు, రాజులు, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన దగ్గరలో కూడా లేరు శక్తితో. సో వాళ్ళు ఎంత దగ్గర వచ్చినా ఆయన్ని ఏం చేయలేరు, అంత శక్తివంతుడు పృథు మహారాజు అని చెప్తున్నారు. అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినం. సో ఇంకా పృథు మహారాజు ఇలా, సో ఇంకా మనకి కొన్ని బాగానే శ్లోకాలు ఉన్నాయి, కానీ తాత్పర్యాలు కొన్ని ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్స్. ఓకే చూద్దామంటే ఈరోజు ఎంత అయితే అంత మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. నాకు అనిపిస్తుంది ఫుల్ కంప్లీట్ చేయలేమో అనిపిస్తుంది. ఇప్పుడు 12వ శ్లోకంలో ఉన్నాము. పృథు మహారాజు ఆయన విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ సిటిజన్స్. ఆయన ప్రజలు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన చూడగలుగుతాడంట. స్టిల్ నో వన్ విల్ బి ఏబుల్ టు నో హిస్ సిస్టమ్ ఆఫ్ ఎస్పియోనేజ్. అంటే ఆయన గూఢాచారులు ఎలా ఉంటారంటే ఆయన గూఢాచార్యం, స్పైస్, ఆయన గూఢాచారుల ద్వారా ప్రజలు ఒక్కొక్కరు అసలు ఏం చేస్తున్నారు లోపల బయట అన్ని విషయాలు ఆయన తెలుసుకుంటాడంట. సో అది ఎలా ఆయన తెలుసుకుంటున్నాడు, రాజుకి ఎలా మా అన్ని విషయాలు తెలుస్తున్నాయి అని ప్రజలు ఎవరికి అర్థం కాదంట. అండ్ హీ హిమ్సెల్ఫ్ విల్ రిమైన్ న్యూట్రల్. ఎవరైనా ఆయన్ని పొగిడినా, ఆయన్ని తిట్టినా ఆయన ఏం పెద్దగా పట్టించుకోడంట. ఆయన న్యూట్రల్గా ఉంటాడు ఇలాంటి వాటికి, పొగడ్తలకి, అవమానాలకి, పొగడ్తలకి అన్నిటికీ ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆయన ఇంకా ఎలా ఇక్కడ ఎవరితో పోలుస్తున్నారంటే గాలితో. ఇంతకుముందు అగ్నితో పోల్చారు కదా, ఇప్పుడు గాలితో పోలుస్తున్నారంట. గాలి లాగా ఎలాగైతే ప్రాణవాయువు మనకు శరీరానికి ఎంతో ముఖ్యమైనదో, అది మన ప్రాణవాయువు మన శరీరంలో ప్రయాణిస్తుంది. బయట కూడా వాయువు ఉంది, మన శరీరంలో కూడా వాయువు ఉంది. సో అలాగే ఈయన కూడా అన్ని లోపల బయట అన్నిట్లో అన్ని కార్యాల్లో ఆయన నిమగ్నమై ఉన్నా కానీ ఆయన అన్నిటికీ అతీతంగా ఉంటాడు. నా దండ్యం దండయత్యేష సుతం ఆత్మద్విషామపి దండయత్యాత్మజం అపి దండ్యం ధర్మపతే స్థితః. సో రాజు అందుకనే ఈ ధర్మపథాన్ని అనుసరిస్తాడు ఎప్పటికీ కూడా. ఎంత బాగా ధర్మపథాన్ని అనుసరిస్తాడంటే, ఒకవేళ తన కుమారుడు కూడా ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, దండించేస్తాడు, దండని విధిస్తాడు. ధర్మానుసారంగా ఆయనకు శిక్ష పొందాలి అన్న, శిక్ష అంటే పనిష్మెంట్, దండను విధించాలి అంటే ఆయన విధిస్తాడు. తన కుమారుడైనా సరే తప్పు చేస్తే ధర్మానుసారంగా. ఒకవేళ శత్రువు యొక్క అతను నిరపరాధి అయితే, అన్యం అపరాధం చేయలేకపోతే ఆయన్ని దండించడు.
అంటే నా పుత్రుడు కదా, తప్పు చేసినా కానీ ఏం కాదులే అనేసి వదిలేయడం, వేరే అదే శత్రువు పుత్రుడైతే అతను తప్పు చేయకుండా దాన్ని దండించడం, ఇలాంటివి చేయరన్నమాట. ధర్మానుసారంగానే వివరిస్తారు. ఇది చాలా గొప్ప లక్షణం అన్నమాట. అంటే ఇదేంటంటే పార్షియాలిటీ, అంటే పార్షియాలిటీ మనం తెలుగులో అంటాం కదా, పక్షపాత ఎవరి పట్ల, తన పుత్రుడు కానీ శత్రుపుత్రుడైనా సరే ధర్మానుసారంగా ఏది చేయాలో అదే చేస్తారన్నమాట. పక్షపాతం చూపకుండా ఈ రాజు, ఋతుమహారాజు పాలన చేస్తాడనమాట, దండన కూడా విధిస్తాడు. సో ఇది చాలా చాలా ముఖ్యమైన లక్షణం. అంటే ఒక లీడర్, ఒక రాజుకి, ఒక నేతకి ఉండవలసిన గుణాలు, లక్షణాలు, చేయవలసిన కార్యాలు, అవన్నీ కూడా బాధ్యతలు అన్నీ కూడా ఇక్కడ మనకి ఒక అధ్యాయంలో పృథు మహారాజు యొక్క చరిత్ర ద్వారా మనకి వర్ణిస్తున్నారు, మనం తెలుసుకోవచ్చు. అస్య ప్రతిహతం చక్రం పృతోర్ ఆమానశాచలాత్ వర్తతే భగవానర్కో యావత్తపతి గోగణై. ఎలాగైతే సూర్యదేవుడు ఆయన యొక్క సూర్యకిరణాలని అన్ని చోట్ల వ్యాపింపజేస్తాడు. అంటే ఆర్కిటిక్, ఇక్కడ మనకి ఆర్కిటిక్ అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ ఏంటంటే మానసాచల అప్ టు మానసా మౌంటైన్, మానసోత్తర పర్వతాల వరకు. అంటే ఇక్కడ మనకి అది అర్థం చేసుకోవడానికి అంటే అన్ని వైపులా మనము ఇప్పుడు ఆర్కిటిక్ ఉంటుంది కదా, ఆర్కిటిక్ రీజన్స్, ఆర్కిటిక్ అంటార్టికాల, అంటే అన్ని చోట్ల కూడా పృథు మహారాజు యొక్క ప్రభావం, ఎలాగైతే సూర్యుడు యొక్క కిరణాలు అన్ని చోట్ల వ్యాపిస్తాయో అలాగే పృథు మహారాజు యొక్క ప్రభావం కూడా అన్ని చోట్ల వ్యాపించిపోతుందంట. ఆయన ఖ్యాతి, ప్రభావం అండ్ విల్ రిమైన్ అన్డిస్టర్బ్డ్. అంటే ఈ ఖ్యాతి, ప్రభావం అనేది ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన ఎంత ప్రభావశాలి అంటే ఆయన ప్రభావం ప్రతి చోట వ్యాపించిపోతుంది. ఆయన ఉన్నంతకాలం, జీవించి ఉన్నంతకాలం ఈ పృథువు పైన ఆయన ప్రభావం అన్ని చోట్ల అలాగే ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ఆర్కిటిక్ రీజన్ అని ఇక్కడ రాశారు, ఎందుకంటే అది మనం చూడలేము, అయినా కానీ అక్కడికి కూడా సూర్యకిరణాలు వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ పృథు మహారాజు యొక్క ప్రభావం కూడా విశ్వంలో అన్ని చోట్ల వ్యాపించిపోతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకో ఉదాహరణ దీంతో ఏంటంటే ఆయన ఉన్నంతకాలం ఆయన ప్రభావం అలాగే ఉంటుందంటే, ఎలాగైతే సూర్యుడి కిరణాలు ఎప్పటికీ ఉంటాయి, సూర్యుడిని మరియు సూర్యకిరణాలని సూర్యుడి నుంచి మీరు సపరేట్ చేయలేరు. ఎంతకాలం సూర్యుడు ఉంటాడో అంతకాలం ఆయనతో పాటు సూర్యకిరణాలు ఉంటాయి. అలాగే పృథు మహారాజుతో పాటు ఆయన ఈ శక్తి, సామర్థ్యం, అంటే పాలనా శక్తి, ప్రభావం, ఇది కూడా ఆయన నుంచి ఎప్పుడు వేరు చేయలేము ఎవరు. ఆయన ఉన్న ప్రభావం అనేది ఉంటుంది ఎల్లప్పటికీ. రంజయిష్యతి యల్లోకం అయం ఆత్మా విచేష్టితైః అతాముం ఆహురాజానం మనో రంజనకై ప్రజాః. సో రాజు అందరినీ ఎంతో సంతృప్తిపరుస్తాడంట ఆయన యొక్క గొప్ప కార్యాల ద్వారా. ఆయన ఎలా వ్యవహరిస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తారంటే అందరూ ఆనందపడతారంట, అందరూ సంతోషిస్తారు, అందరూ సంతృప్తిగా ఉంటారంట. రాజు చేసే కార్యాల ద్వారా ప్రజలందరూ సంతృప్తి చెందుతారంట. అందుకనే ఇలా ప్రజలందరూ ఎంతో సంతృప్తి చెందడం కారణంగా ఆయన్ని రాజుగా, ఆయన శాసనాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తారంట. దృఢవ్రత సత్యసంధో బ్రహ్మణ్యో వృద్ధ సేవకః శరణ్యః సర్వభూతానాం మానదో దీనవత్సలః. రాజు ఎంతో దృఢ సంకల్పంతో ఎప్పుడు సత్య పదాన్ని, సత్యంని అనుసరిస్తాడు. పాత్ ఆఫ్ ట్రూత్, సిచ్యువేటెడ్ ఇన్ ట్రూత్ ఎప్పుడు. అంతేకాకుండా ఆయన బ్రాహ్మణికల్ కల్చర్, అంటే బ్రాహ్మణ సంస్కృతిని ఆయన ఎంతో ప్రేమిస్తాడంట. అంతేకాకుండా ఆయన అలా వృద్ధులకి, ఇంకా ఆయన ఎవరైతే ఆశ్రయించుకుంటారో వాళ్ళందరికీ ఆయన ఆశ్రయాన్ని కల్పిస్తాడు.
ఆయనకు శరణాగతులైన వాళ్ళకి ఇంకా వృద్ధులందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఇంకా అందరికీ సమ్మానాన్ని చూపిస్తాడు, అందరికీ సమ్మానం ఇస్తాడు, అందరికీ సమ్మానం చూపిస్తాడు, సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తాడు. ఇంకా ఎవరైతే చాలా పేదవాళ్ళు కానీ అమాయకులు ఉంటారో వారి పట్ల కరుణ చూపిస్తాడు, ఎప్పటికీ కరుణ ప్రదర్శిస్తాడు. ఇక్కడ వృద్ధ అన్నారు కదా, వృద్ధ అంటే వృద్ధ సేవక అంటే వృద్ధులని సేవిస్తా అంటే ఇక్కడ 2 రకాల వృద్ధులు ఉంటారంట. ఒకటి వయస్సుతో పెరిగిన వృద్ధులు, వయస్సు అయిపోయిన వృద్ధులు. ఇంకొకరు ఏంటంటే జ్ఞానంతో వృద్ధులు, జ్ఞానం పెరిగిపోయిన వృద్ధులు. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఎవరికైతే ఈ సంస్కృతంలో ఇది 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఇక్కడ జ్ఞానం బాగా ఉన్న, జ్ఞానంలో వృద్ధి చెందిన వృద్ధులు ఎవరంటే బ్రాహ్మణులు. సో వాళ్ళని కూడా ఆయన ఎంతో సమ్మానపూర్వకంగా వ్యవహరించడం, వాళ్ళని రక్షించడం, వాళ్ళకి ఆశ్రయం కల్పించడం అనేది చేస్తారు. అలాగే ఎవరైతే వృద్ధాప్యం వచ్చిందో, వయస్సు పెరిగి వాళ్ళని కూడా ఆయన సమ్మానిస్తాడు, వాళ్ళకు కూడా ఆయన రక్షణ కల్పిస్తాడు అన్నమాట. సో ఈ విధంగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దృఢ సంకల్పంతో చేయగలడు, ఆయన ఎవరు ఆపలేరు. మాతృభక్తి పరస్త్రీషు పత్న్యాం అర్ధ ఇవాత్మనః ప్రజాషు పితృవత్ స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం. సో చాలా మంచి శ్లోకం. రాజు అందరి స్త్రీలను ఎంతగానో గౌరవిస్తాడు. ఎలాగైతే ఆయన తన తల్లిని గౌరవిస్తాడో అలాగే ప్రతి స్త్రీని ఆయన తల్లిలాగా చూసి గౌరవిస్తాడు, ఆయన భార్యను తప్ప. ఆయన భార్యను భార్యగా చూస్తాడు, మిగతా అందరినీ కూడా స్త్రీలను తల్లిగా చూసి గౌరవిస్తాడు తల్లిలాగా. భార్యను మాత్రం ఆమెను అర్ధాంగి అంటే మనం శరీరంలో 2 భాగాలకి సమానంగా ఇలా చూసుకుంటాం, అలాగే అర్ధాంగి ఆయన భార్యను కూడా అలాగే ఆయన శరీరంలాగే ఆమెను కూడా బాగా చూసుకుంటాడు. హీ విల్ బి ఇంకా ఆయన ఎంతో ప్రేమతో ఎఫెక్షనేట్ ఫాదర్, ఒక ప్రేమపూర్వకమైన తండ్రి ఎలా వ్యవహరిస్తాడో పిల్లలతో అలాగే ఆయన ప్రజలతో వ్యవహరిస్తాడు, ఆయన ప్రేమను ప్రదర్శిస్తాడు. ఇంకా అంతేకాకుండా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉంటాడో వాళ్ళకి సేవ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క కీర్తిని ప్రచారం చేస్తూ ఉంటారు కనుక. కింకరో బ్రహ్మవాదినాం. సో అర్జునుడు మనకి భగవద్గీతలో చెప్పాడు కదా, అర్జునుడు భగవంతుడిని పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అన్నారు. సో ఈ పరంబ్రహ్మ, అసలైన పరంబ్రహ్మ ఎవరు? ఆ భగవంతుడు, కృష్ణుడు, విష్ణువు. సో అందుకని ఆ బ్రహ్మవాదిన అంటే ఆ భగవంతుడు కృష్ణుడి గురించి ఎవరైతే ప్రచారం చేస్తారో వారిని బ్రహ్మవాదిన అంటారు. సో వారికి సేవ చేసుకుంటాడు పృథు మహారాజు. సో అందుకనే ఇలా ఇక్కడ చెప్పారు కదా, పృథు మహారాజు ఎలాగైతే అందరి స్త్రీలను తన భార్యను తప్ప మిగతా అందరి స్త్రీలను తల్లిలా చూస్తాడు అనేది, ఇదే చాణక్య పండితుడు ఆయన నీతిలో చెప్పాడు. మాతృవత్పరధారీషు అంటే తన భార్య కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా తల్లిలాగా చూడాలి. లోశ్రవత్ పరద్రవ్యేషు. సో అంటే మిగతా వాళ్ళ సంపదను చెత్త కుండీలో ఉన్న చెత్తలాగా మనం చూడాలి. అంటే వేరే వాళ్ళ సంపత్తి పట్ల మనము ఆసక్తి పడకూడదు, దాన్ని పొందాలని ఆకాంక్షించకూడదు. అలాగే ఆత్మవత్ అంటే ఇంకొకరిని మనము ఎలా ట్రీట్ చేసుకుంటామో ఇంకొకరిని అలా ట్రీట్ చేసుకోవాలి, ఇంకొకరిని అలా ట్రీట్ చేయాలి. ఇంకొక వ్యక్తిని, ఇంకొక జీవిని మనం అలాగే ట్రీట్ చేయాలి, మనం ఎలా ట్రీట్ చేసుకుంటాము. సో ఇవన్నీ ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు అసలైన బుద్ధిమంతుడు, అసలైన వ్యక్తి పండితుడు, లేకపోతే అసలైన వ్యక్తి ఎవరికైతే ఎడ్యుకేషన్ ఉందో విద్యావంతుడు. సో అసలైన విద్య అంటే ఇది. నువ్వు విద్యావంతుడివి, నువ్వు చదువుకున్నావు అంటే అర్థం ఏంటి? ఈ 3. ప్రతి స్త్రీని తల్లిగా చూడగలుగుతున్నావు, వేరే వారి సంపదను చెత్తగా చూడగలుగుతున్నావు, ఇంకొకరిని ఎంతో నీతో నువ్వు ఎలా అంటే నువ్వు నీతో ఎలా వ్యవహరించుకుంటావు అలాగే ఇంకొకరితో కూడా వ్యవహరిస్తావు. అంటే నువ్వు అనుకుంటావు నీతో వివరించడం అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటావు నన్ను అందరూ నాతో బాగా వ్యవహరించాలని. నువ్వు ఎలా అందరూ నీతో వ్యవహరించాలనుకుంటావు అలాగే నువ్వు కూడా అందరితో వ్యవహరిస్తావు, అదనమాట. అంటే నువ్వు అనుకుంటావు కదా అందరు నాతో బాగా సమానపూర్వకంగా వ్యవహరించాలి, నాతో అందరూ బాగా మాట్లాడాలి అని, అలాగే నువ్వు కూడా ఇంకొకరితో వ్యవహరిస్తావు అనమాట.
ఇలా చేసినవాడు, ఇది నేర్చుకున్నవాడే అసలైన చదువుకున్నవాడు, విద్యావంతుడు. అంతేగాని ఈ డిగ్రీ పట్టాలు ఉన్నంత మాత్రాన విద్యావంతుడు, పండితుడు కాడా వ్యక్తి. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే అదే ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇక్కడ, మీకు నేను ఈ డిగ్రీ చేశాను, బిఏ, బీకామ్, ఎంకామ్, ఎంటెక్, బీటెక్, ఇవి ఏమైనా చేశారు మీరు, ఎంత పెద్ద కాలేజీ నుంచైనా చేసేయండి. కానీ ఒకవేళ మీరు అన్ని టెక్కులు, అన్ని డిగ్రీలు, అన్ని పిహెచ్డీలు చేసిన తర్వాత కూడా ఇంకా మీరు మీ భార్య కాకుండా వేరే స్త్రీల వెనకాల పడుతున్నారనుకోండి, లేకపోతే మీ డబ్బు కాకుండా ఇంకొకరి డబ్బు దోచుకోవడానికి ఆశిస్తున్నారనుకోండి, లేకపోతే మీరు ఇంకొకరితో దుర్వ్యవహరణ, మీరు అసమ్మానపూర్వకంగా వ్యవహరిస్తున్నారనుకోండి, మీరు ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని పట్టాలు సంపాదించినా, ఎంత పెద్ద చదువుకున్నా మీరంతా మూర్ఖులు, విద్య రాని వింత పశువులు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట చాణక్య పండితుడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క స్టాండర్డ్ ఇది అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ రాజు స్వయంగా పృథుమహారాజు భగవంతుడి యొక్క భక్తులకు సేవ చేసుకుంటున్నాడు. ఇది రాజు చేయాల్సింది. గవర్నమెంట్ అధికారులు చేయాల్సింది ఏంటంటే, భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే భగవంతుడి యొక్క ప్రచారం చేస్తున్నారో భగవంతుడి గురించి, వారికి సేవ చేసుకోవడం, వారికి కావాల్సిన సదుపాయాలని కల్పించడం. ఇది గవర్నమెంటు, ఒక రాజు కానీ గవర్నమెంట్ కానీ ఎలా పరిపాలించాలి అంటే, ఇటువంటి భక్తుల యొక్క మార్గదర్శనంలో వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు తీసుకొని, వాళ్ళు భక్తుల యొక్క ఆదేశానుసారంగా, సాధువుల యొక్క ఆదేశానుసారంగా రాజులు పరిపాలించాలి. అలా పృథు మహారాజు పరిపాలిస్తాడు. ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్పవన్నీ కూడా మనము చూడబోతున్నాం వచ్చే అధ్యాయాల్లో విస్తృతంగా. ఇక్కడ ముగిస్తాను, మనకు సమయం అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా 9 శ్లోకాలు ఉన్నాయి, అందుకే నేను ఫాస్ట్గా కంప్లీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ప్రభుపాల్ వారు కోట్ చేస్తున్నారు. మేబీ నేను ఇది రేపు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్ కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు అంటే మనము నెక్స్ట్ ఫ్రైడే రోజు నెక్స్ట్ క్లాస్లో. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మీకు సెలవు తీసుకుంటాను ఈరోజు ఇక్కడే. సో మనము ఎక్కడి వరకు చర్చించుకున్నామంటే 17వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 18వ శ్లోకం నుంచి మనము మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామంట. సో అప్పటివరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంద్ కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.